మరి రోజు 199 జయంతి సందర్భంగా ఈ రోజు రాజమండ్రిలో మరి బీసీ హాస్టల్లో ఘనంగా సిటీ యోజన విభాగం తరపున పెద్దలు అన్న మార్గన్ భర్తరామ గారు పిలుపు కొలిది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాము. మరి బీసీ అంటే ఇలా ఉండాలని చెప్పే ఏకైక వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. ఈ రోజు మేము కాల్ రైవేసి తిరుగుతున్నాం అంటే ఈరోజు విద్యారంగంలో కానీ దేంట్లోనే సరే ఒకే వ్యక్తి మన జ్యోతి పూలే గారు. మరి జ్యోతి పూలే గారు ఏప్రిల్ 14 అలాగే 18వ సంవత్సరం 2027లోని ఆయన జన్మించారు మహారాష్ట్రలోని ఒక విలేజ్లోని. మరి అక్కడ వాళ్ళ నాన్నగారు కాయగూర వ్యాపారం చేసేవారు, గోవిందరాజు గారు అనేసి. మరి తండ్రి గారికి సాయపడి అలాగే చదువులో కూడా ఒక విద్యాలో చేయాలని చెప్పి అప్పటి రోజుల్లోని ఆయన ఈ లైట్లు పట్టుకొని ల్యాంతలు పట్టుకొని ఆయన మరి చదివేవాడు. ఆయన చదువుకొని ఈ రోజు బళ్ళవి 2 బళ్ళు స్కూళ్ళు ఏర్పాటు చేసి ఈ రోజు మనకి విద్య ఇచ్చి ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే లైఫ్ లాంగ్ కూడా విద్య ఇచ్చింది ఏకైక మన జ్యోతి పూలే గారు. ఆయన జయంతి సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అందరూ కూడా జై భారత్. ఉండండి మాట. జ్యోతిరావు పూలే గారు ముందుగానే అలాగే మీడియా మిత్రులకి నమస్కరించుకుంటూ నాతో వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు ఒక గొప్ప పర్వదినం. ఈ పర్వదినం తరతరాలు గుర్తుండేటటువంటి మహానుభావుడే జ్యోతిరావు పూలే. ఆ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతి అయి వాళ్ళకు ఒక జీవన జ్యోతిగా వెలుగునిచ్చే వ్యక్తి ఈ భరతఖండం పైన ఎవరైనా ఉన్నారంటే ఒక్క జ్యోతిరావు పూలే గారే. ఎందుకంటే వెనకటి కాలాల్లో చూసుకుంటే అణగారిన వర్గాలకి అణగదొక్కినటువంటి అగ్రవర్ణాలు మేము చదువుకున్నాం, మాలో ఒక శక్తి ఉంది, మేము చదవగలం, మేము గొప్పవాళ్ళం కాగలం అని చెప్పేసి అని వాళ్ళ ఒక శ్రద్ధతో వ్యక్తిని చదువుల ద్వారా నింపి వాళ్ళ చీకటిలో చెట్టుల కింద పుట్టల కింద చదువుకొని వాళ్ళ గొప్ప నేటికి గొప్ప యోధులుగా చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఈనాడు వర్ణ భేదాలు లేవు, మత భేదాలు లేవు, ఇదన్నిటికీ మూలమైన వ్యక్తి జ్యోతిరావు పూలే. అటువంటి మహానుభావుడికి ఈ ఒక్క కలియుగమే కాదు, ఒక యుగ పురుషుడు అనుకున్న యుగాలు కూడా ఆయన పేరు స్మరించుకోవాలని, ఆయన పేరు అలాగే ఉంటుందని, ఆయన పేరు పదిలంగా ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీసీ. ఈ రోజున 199వ జ్యోతిరావు పూలే జయంతోత్సవానికి ఇచ్చేసాం. మరి ఈ రోజున యోజన విభాగం అధ్యక్షులు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో మార్గాన్ భర్తరామ గారి యొక్క ఆదేశాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ బీసీ హాస్టల్లో నిర్వర్తించడం జరిగింది. మహానుభావుడు జ్యోతిరావు పూలే అతి చిన్న వయసులో సావిత్రిబాయి పూలేని పెళ్లి చేసుకొని 13వ ఏటనే ఆయన చదువు అన్ని కూడా అక్కడ గ్రామస్తులందరూ ఆపేసి వాళ్ళని ఇలేస్తే ఆయన పట్టుదలతో చదువుకొని ఆ తర్వాత తన భార్యను కూడా చదివించి ప్రతి ఇంట్లో దీపం వెలిగించాడు. ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి ఆదర్శంగా తీసుకొని చదువుకొని ఈ రోజున ఈ భారతఖండం అంతా కూడా మహిళలు అన్ని రంగాల్లో ప్రవేశించి అన్ని రంగాల్లో నేనున్నాను సమానంగా మగవాళ్ళతో అగ్రవర్ణాలతో అన్ని కులాలతో కలిసి ప్రయాణం చేస్తున్నారంటే మహిళలకు ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే అలాగే జ్యోతిరావు పూలే. ఎంతో మంది ఆ చిన్నతనంలోనే అప్పుడు బాల్య వివాహాలు చేస్తే ఆ బాల్య వివాహాలని భర్తలు చనిపోతే ఇతంతులుగా ఉన్న వాళ్ళని ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళని చదివించి మరలా పెళ్లిళ్ళు చేసి అనేకమైన ఆదర్శ కార్యక్రమాలు చేసినందుకు ఆనాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు జ్యోతిరావు పూలేను గురువుగా భావించి అటువంటి ఆదర్శాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జ్యోతిరావు పూలే యొక్క ఆదర్శాలు తీసుకెళ్లి మరి ఈ రోజున ఇండియా అంతా కూడా జ్యోతిరావు పూలే దినోత్సవాలు జన్మదిన కార్యక్రమాలు జరుపుకునేంత విధంగా ఈ రోజున జరుగుతుంది. ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరూ కూడా పండుగ రోజు జ్యోతిరావు పూలేకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహమ్మద్ అరిఫుల్లా ఖాన్, నేను సిటీ మైనర్ సెల్ ప్రెసిడెంట్ అండి, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి. ఈరోజు 199వ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మా సోదరుడు బిల్డర్ చిన్న గారి ఆధ్వర్యంలో, యువజన అధ్యక్షుడు బిల్డర్ చిన్న గారి ఆధ్వర్యంలో, అలాగే మన మార్గాని భర్తరామ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత దిగ్విజయంగా జరుగుతుందండి. మహనీయులు మహాత్ములని ఊరికి అనరండి. ఆనాడే ఆయన జ్యోతిరావు పూలే గారి చదువు వల్ల ఉపయోగం ఎంత ఉంటుందో గ్రహించి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి.
చదువుకుంటేనే మన భావితరాల భవిష్యత్తు బాగుంటది అని చెప్పేసి ఆనాడు ఆయన గ్రహించి ప్రతి ఒక్కరు చదువుకునేలాగా లాంతా కాడి నుంచి ఈ రోజు మనం ఇంత అభివృద్ధి చెందిన దేశంలో ఆయన మనకి మనుగడ సాగిస్తాడంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఏంటంటే ఆ రోజు ఆయన స్ఫూర్తితోనే మనం ఈ రోజు అన్ని రంగాల్లో కూడా అన్ని విభాగాల్లో కూడా మనం బలంగా దృఢంగా ఉన్నాక ఏకైక కారణం ఏంటంటే ఆ మహనీయుడు ఆ రోజు ప్రారంభించిన చదువులు అనే ఒక కాన్సెప్ట్ బట్టి ఈ రోజు మనం అందరూ కూడా ఎంత స్వచ్ఛమైన మంచి జీవితం మనం అనుభవించగలుగుతున్నాం. రానున్న తరాలకి ఈ తరాలకి పోయిన తరాలకి అన్నింటిలో కూడా భవిష్యత్తు చదువు అనేది ఆయన ఆ రోజు గ్రహించారు కాబట్టి మహనీయుడు మహాత్ముడు అయ్యారండి. ఈ రోజు ఆయన ఈ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన బిల్ర చిన్న గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మనం హాజరైన ప్రతి ఒక్క అధ్యక్షులకు, అలాగే వార్డు ఇన్ఛార్జీలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలందరికీ మరొక్కసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహనీయుడు ఆశయాల్ని, ఆ మహనీయుడు మార్గాల్ని మనం వెళ్ళాలని చెప్పేసి, ఆ మహనీయుడు ఆశయాల్లో మనం అందరూ కూడా ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. ఈ రోజు స్థానిక జాంపేట గణేష్ చౌక్ వద్ద ఉన్న లేడీస్ హాస్టల్ నందు బీసీ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రాజమండ్రి సిటీ యూత్ ప్రెసిడెంట్ బిల్ల చిన్న గారి ఆధ్వర్యంలో మరియు భర్త గారి ఆదేశాల మేరకు ఘనంగా జరిగాయి. అది కూడా ఒక మహిళల కోసం ఎంతో కృషి పడిన జ్యోతిరావు పూలే గారు స్త్రీలు వంటింటికే కాదు ఇతర సమాజానికి కూడా ఉపయోగపడాలని, వారి భార్యని చదివించి ఈ రోజున సమాజంలో గౌరవం పొందాలని, ప్రతి ఒక్క స్త్రీకి గౌరవం ఇవ్వాలని ఆయన ఎంతో కృషి చేశారు. చదువు కోసం విలువ చెప్పారు. అలాంటి మహనీయులు స్మరించుకోవడం చాలా ఆనందీయం. ఇలాంటి కార్యం చేసినందుకు బిల్ల చిన్న గారికి అభినందనలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పూలే గారి జయంతి 199 జయంతి బిల్ల చిన్నని ఆధ్వర్యంలో మా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతుంది కార్యక్రమం. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. పూలే 199వ జయంతి ఉత్సవాలు స్థానిక జాంపేట బీసీ హాస్టల్ నందు రాజమండ్రి సిటీ యువజన విభాగం అధ్యక్షులు మా బిల్ల చిన్న గారు, మా మార్గాని భరతరామ గారి ఆశీస్సులతో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పడం అంటే ఆయన ఒక మహనీయుడు. స్వతంత్రానికి 100 సంవత్సరాల ముందు అణగారిపోతున్న స్త్రీ జనోద్ధరణ కోసం ఆయన నడుం బిగించారు. స్త్రీలంటే ఆ రోజు పిల్లల కనడం, వంట చేయడం, ఇంట్లో బానిసలుగా చిత్రీకరిస్తున్న ఆ సమయంలో బాల్య వివాహాలు జరిగేవి. ఒకవేళ విధివశాత్తు విధి విక్రయించి భర్త చనిపోతే ఇంకా ఆ వధువు, ఆ అమ్మాయి వితంతువుగా జీవితాంతం మనుగడ సాగించాల్సిన పరిస్థితి. అటువంటి దురాచారాలని తొలగాలంటే స్త్రీ చదువుకోవాలి. చదువుకుంటే విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం వస్తే పోరాటం చేయగల శక్తి వస్తుంది. ఆ శక్తితోనే సమాజాన్ని ఎదిరించగలదని ఆయన నమ్మి దానికి ఆదర్శంగా తన కుటుంబం నుంచే ఆయన ఆదర్శాన్ని మొదలు పెట్టడానికి మొదట అడిగేశాడు. ఆయన భార్య చేత స్కూల్ ప్రారంభించి ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారండి. దాని గురించి వెళ్తుంటే పేడ నీళ్లు చల్లడం, పిడకలతో కొట్టడం, రాళ్ళతో కొట్టడం ఇవన్నీ చేసినా కూడా ఆయన తట్టుకుని కేవలం ఆయన స్వార్థం గురించి కాకుండా సమాజ స్థాపన గురించి, భావి తరాల మహిళల భవిష్యత్తు గురించి ఆయన చేసిన కృషి ఈరోజు మనం అందుకుంటున్న ఫలాలు. జాతి వివక్ష గురించి ఆయన చాలా గట్టిగా పోరాడారు. అందుకని ఆ మహనీయుని స్మరించుకునే అదృష్టం ఈరోజు వచ్చినందుకు మేమందరం చాలా ఆనందపడుతున్నాం.